హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. 10th క్లాస్ అర్హతతో కోర్టులో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ గ్రూప్ సి ఉద్యోగాలకి సంబంధించి ఒక బంపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయితే మీ యొక్క లైఫ్ అనేది సెట్ అయిపోయినట్లే. ఎందుకంటే మీకు స్టార్టింగ్లోనే 65,000కి పైగానే శాలరీ వస్తుంది. అన్నీ కూడా పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఆన్లైన్లో 24th సెప్టెంబర్ లోపు అప్లై అయితే చేసుకోవచ్చు. కేవలం మీకు 50 క్వశ్చన్స్కి సంబంధించి ఎగ్జామ్ అనేది ఉంటుంది. సో చాలా అంటే చాలా బెస్ట్ ఛాన్స్ ఇది గవర్నమెంట్ జాబ్స్ కొట్టడానికి. ఈ వీడియోలో మీకు ఈ జాబ్స్కి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ని క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి ఎవరైతే 10th క్లాస్ అర్హతతో గవర్నమెంట్ జాబ్స్ కోసం చూస్తున్నారో తప్పనిసరిగా వీడియోని లైక్ చేసి చివరి వరకు చూసేసి ఈ యొక్క జాబ్స్కి అయితే అప్లై చేయండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు. మీకోసం ఎంతో ఎఫర్ట్స్ పెట్టి రిలీజ్ అయిన వెంటనే అప్డేట్స్ అయితే ఇస్తున్నాను. మీ నుంచి ఒకే ఒక లైక్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. తప్పనిసరిగా లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని చివరి వరకు చూడండి. జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళినట్లయితే హైకోర్టులలో ఖాళీగా ఉన్నటువంటి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించినటువంటి ప్రాసెస్ సర్వర్కి సంబంధించి వేకెన్సీస్కి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఇండియన్ నేషనల్స్ అందరి నుంచి అప్లికేషన్స్ అయితే యాక్సెప్ట్ చేస్తున్నారు. కాబట్టి మీరు ఇండియన్ నేషనల్ అయితే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇలా మీరు ఎవరైనా సరే ఒక జాబ్స్కి సంబంధించి ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. 26th ఆగస్ట్ నుంచి అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అయింది. సో లాస్ట్ డేట్ 24th సెప్టెంబర్ వరకు టైం అనేది ఉంది. ఇంకా మనకి చాలా టైం అయితే ఉంది. ఈ డేట్ లోపు మీరు అప్లికేషన్స్ పెట్టుకోవాలి. సో ఇదే వీడియోలో అప్లై ప్రాసెస్ని కూడా చెప్తాను. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ వేకెన్సీస్ కాబట్టి సో ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. 10th క్లాస్ అర్హతతో 65,000కి పైగా సాలరీని ఆఫర్ చేసే గవర్నమెంట్ జాబ్స్ చాలా రేర్గా వస్తాయి. అండ్ వేకెన్సీస్ కూడా అన్ని క్యాస్ట్ల వరకు ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు. అయితే ఒక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసినటువంటి గ్రూప్ సి క్యాడర్కి సంబంధించి ఏదైతే వేకెన్సీస్ ఉన్నాయో ఇందులో మనకి డిస్పాచ్ రైడర్ కమ్ ప్రాసెస్ సర్వర్తో పాటు చౌఫర్కి సంబంధించినటువంటి ఈ జాబ్స్ని అయితే రిక్రూట్మెంట్ చేస్తున్నారు. వీటికి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్లో భాగంగా ముందుగా మీకు రిటర్న్ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఇది మనకి ఆన్లైన్లోనే ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇందులో మనకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి సంబంధించి ప్యాటర్న్లోనే టెస్ట్ అనేది ఉంటుంది. 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతారు. 100 మార్క్స్ అంటే ఇక్కడ మనకి ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 2 మార్క్స్ అనేవి కేటాయిస్తారు. ప్రతి రాంగ్ ఆన్సర్కి మీకు 0.50 మార్క్స్ అనేవి డిడక్ట్ చేయడం అయితే జరుగుతుంది. 90 మినిట్స్ టైం అనేది ఇస్తారు. ఇక్కడ సిలబస్ వచ్చేసి ఏంటి అంటే నార్మల్గా మనకి కోర్టు జాబ్స్కి సంబంధించి కానీ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి కానీ జనరల్ ఇంటెలిజెన్స్, క్వాంట్, రీజనింగ్ ఉంటాయి కదా. ఇక్కడ మనకి సిలబస్ వచ్చేసి ఎలా ఉండదు. ఇక్కడ మనకి సిలబస్ చూడండి, మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే టెస్ట్ అనేది ఉంటుంది. ఇందులో డ్రైవింగ్ స్కిల్స్ లేదా డ్రైవింగ్ నాలెడ్జ్కి సంబంధించి, అలాగే రోడ్ సిగ్నల్స్కి సంబంధించి, రోడ్ సేఫ్టీ, అడ్వాన్స్డ్ నావిగేషన్ అండ్ జీపీఎస్ టెక్నాలజీస్, బేసిక్ మెకానికల్ నాలెడ్జ్ ఎట్సెట్రా అని చెప్పేసి ఇచ్చారు. ఈ యొక్క టాపిక్స్కి సంబంధించి మీకు టెస్ట్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ టెస్ట్ అనేది పాస్ అయిన తర్వాత మీకు ఇందులో నెక్స్ట్ ఏంటి అంటే డ్రైవింగ్కి సంబంధించి స్కిల్ టెస్ట్ అనేది పెడతారు. 150 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇందులో మనకి ఏంటి అంటే సో డ్రైవింగ్ అంటే వెహికల్, పెద్ద వెహికల్ అయితే కాదు, నార్మల్గా ఇక్కడ మీరు స్కూటీ అనేది ఫస్ట్ డ్రైవ్ చేయాలి. సో స్కిల్ టెస్ట్ ఆన్ స్కూటీ వచ్చేసి మీకు రియల్ ట్రాఫిక్ కండిషన్స్లో అయితే మీకు స్కూటింగ్కి సంబంధించి డ్రైవింగ్ టెస్ట్ అనేది చేస్తారు 75 మార్క్స్కి. దాని తర్వాత మీకు బైక్ అంటే మోటార్ సైకిల్ ఉంటుంది కదా, బైక్. సో ఆ బైక్కి సంబంధించి టెస్ట్ ఉంటుంది. ఇది కూడా 75 మార్క్స్. దీని తర్వాత మీకు రిక్రూట్మెంట్కి సంబంధించి ఏంటంటే ఎవరైతే ఇది పాస్ అవుతారో మీకు నెక్స్ట్ ఫైనల్గా ఇంటర్వ్యూ వచ్చేసి 15 మార్క్స్కి అయితే కండక్ట్ చేస్తారు. సో ఈ విధంగా ఈ జాబ్స్కి సంబంధించి మీకు సెలక్షన్ అనేది ఉంటుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. కాబట్టి మనకి ఇక్కడ రిటర్న్ ఎగ్జామినేషన్ అనేది వచ్చేసి మాత్రం తక్కువ మార్క్స్కి ఉంది కాబట్టి మిగతావన్నీ ఈజీగానే క్లియర్ చేసేసేయచ్చు. బైక్, స్కూటీ ఈ రోజుల్లో అందరూ కూడా ఈజీగానే నడుపుతున్నారు కాబట్టి సో చాలా మంచి అవకాశం. పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, అది కూడా 10th క్లాస్ అర్హతతో పొందేటువంటి ఒక గ్రేట్ ఆపర్చునిటీ కాబట్టి సో ఎవరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్ అయితే మిస్ చేసుకోకండి. సో ఇక్కడ ఈ జాబ్స్కి సంబంధించి నోటిఫికేషన్లో వీటికి సంబంధించినటువంటి అన్ని డీటెయిల్స్ని ఇచ్చారు. మీరు అన్ని కూడా క్లియర్ కట్గా అయితే చెక్ చేసుకోండి. ఆన్లైన్ విధానంలోని యొక్క జాబ్స్కి అయితే అప్లై చేసుకోవాలి. ఇక్కడ ఈ పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ డీటెయిల్స్ని అయితే ఇవ్వడం జరిగింది. డిస్పాచ్ రైడర్ కమ్ ప్రాసెస్ సర్వర్కి సంబంధించి 12 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఏదైతే చౌఫార్ అని చెప్పాను కదా, సో చౌఫార్కి సంబంధించి 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక్కడ మనకి క్యాస్ట్ వారీగా వేకెన్సీస్ అనేవి ఇవ్వడం అయితే జరిగింది. ఈ డిస్పాచ్ రైడర్ కమ్ ప్రాసెస్ సర్వర్ ఉద్యోగాలకి క్వాలిఫికేషన్ తప్పనిసరిగా ఉండాల్సినటువంటి ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ ఏంటి అంటే మీరు మెట్రికులేషన్ లేదా హయ్యర్ సెకండరీ అంటే మీరు 10th క్లాస్ అనేది పాస్ అయి ఉండాలి. సో 10th విద్యా అర్హత మాత్రం 10th అనేది పాస్ అయి ఉండాలి. మీరు హయ్యర్ క్వాలిఫికేషన్ ఉన్న అంటే మీరు ఇంటర్, డిగ్రీ చదివే కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. దాంతోపాటు ఏంటంటే మీకు లైట్ మోటార్ వెహికల్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. అంటే మోటార్ సైకిల్ ఉంటుంది కదా బైక్కి సంబంధించి, ఆ బైక్కి సంబంధించి డ్రైవింగ్ లైసెన్స్ ఉంటే సరిపోతుందన్నమాట. సో దీంతోపాటు మీకు
2 ఇయర్స్ అట్లీస్ట్ డ్రైవింగ్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉండాలి. సో ఇది ఈ రోజుల్లో ఇది కామన్ అనమాట. సో మీకు 2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే సరిపోతుంది. అన్బ్లెమిష్డ్ డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ అంటే ఏం లేదు. అన్బ్లెమిష్డ్ అంటే మీకు ఈ 2 ఇయర్స్ సర్వీస్లో అంటే 2 ఇయర్స్ ఏదైతే ఎక్స్పీరియన్స్ ఉందో అందులో మీకు ఎటువంటి యాక్సిడెంట్స్ చేయకుండా మంచిగా నీట్గా డ్రైవింగ్ చేసి ఉంటే సరిపోతుంది అనమాట. ఈ జాబ్స్కి సెలెక్ట్ అయిన వాళ్ళకి సాలరీ వచ్చేసి లెవెల్ 5th ప్రకారం సాలరీ ఉంటుంది. లెవెల్ 5th ప్రకారం ఎంత బేసిక్ పే అంటే 29,200 ఉంటుంది. సో దీంతోపాటు మనకి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి DA 53% ఉంది. ఇంకా మీకు హౌస్ రెంట్ అలవెన్సెస్ ఉంటాయి అండ్ ట్రావెలింగ్ అలవెన్సెస్ ఉంటాయి. ఇలా చాలా అలవెన్సెస్ ఉంటాయి. అవన్నీ కలుపుకుంటే మీకు స్టార్టింగ్లోనే 65,000కి పైగానే సాలరీ అనేది పొందొచ్చు అనమాట. అన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు. అండ్ ఈ జాబ్స్కి సంబంధించి అప్లై చేయడానికి ఏజ్ లిమిట్ వచ్చేసి 1st January 2025 నాటికి మీకు మినిమం 18 ఇయర్స్ ఆఫ్ ఏజ్ ఉండాలి. సో మ్యాక్సిమం ఏజ్ ఏమో జనరల్ OC వాళ్ళైతే 27 ఇయర్స్ వరకు, OBC వాళ్ళైతే 30 ఇయర్స్ వరకు, SC ST వాళ్ళైతే 32 ఇయర్స్ వరకు కూడా ఈ జాబ్స్కి సంబంధించి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఇక్కడ ఛాన్స్ అనేది కల్పిస్తున్నారు. సో ఈ విధంగా ఇక్కడ ఈ యొక్క డిస్పాచ్ రైడర్ కమ్ ప్రాసెస్ సర్వర్కి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఏదైతే చౌఫార్ అని చెప్పేసి పోస్ట్ ఉన్నాయో వీటికి కూడా సేమ్ క్వాలిఫికేషన్, మీరు 10th పాస్ అయి ఉండి లైట్ మోటార్ వెహికల్కి సంబంధించి లైసెన్స్ ఉండి ఇలాంటి ఎలిజిబిలిటీ ఉంటే మీరు ఆ పోస్టులకు కూడా అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. జాబ్స్కి సంబంధించి రిక్రూట్మెంట్ వచ్చేసి ఎవరు చేస్తారంటే ఢిల్లీ సబార్డినేట్ సర్వీసెస్ సెలక్షన్ బోర్డు వాళ్ళైతే రిక్రూట్మెంట్ ప్రాసెస్ అంతా కూడా చేస్తారనమాట. సో ఇండియన్ నేషనల్స్ అందరి నుంచి అప్లికేషన్స్ తీసుకుంటున్నారు కాబట్టి అందరికీ ఈక్వల్ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. ఓపెన్ కాంపిటీషన్ ఇక్కడ ఉంటుంది కాబట్టి సో అన్ని పోస్టులకు కూడా సేమ్ కాంపిటీషన్ ఉంటుంది. మీరు ఏ స్టేట్ వాళ్ళైనా సరే అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో చాలా మంచి ఆపర్చునిటీ. 24th సెప్టెంబర్ వరకు టైం అనేది ఉంది. అన్ని కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్. భారీ స్థాయిలో మనకి సాలరీస్ అయితే ఉన్నాయి కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేవి ఎక్కడ కండక్ట్ చేస్తారనేది నోటిఫికేషన్లో అయితే మెన్షన్ చేయలేదు. మనకి ఫర్దర్గా మీకు ఎగ్జామినేషన్ డేట్ ప్రకటించినప్పుడు మీకు ఫర్దర్గా అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్ అనేది చేస్తారు. మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా మీకు అప్డేట్ అనేది చేస్తారనమాట. నుంచి మీరు ఇక వెబ్సైట్ అనేది ఓపెన్ చేసిన తర్వాత అప్లై చేయడానికి ఇక్కడ మీరు ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. సో రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా పేజ్ అనేది వస్తుంది. ఇక్కడ మీరు ఫస్ట్ అన్ని డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి ఈ ప్రాసెస్ అనేది చేయాలి. సో చేసిన తర్వాత మీరు బ్యాక్ వచ్చేసేసి సో మీరు నెక్స్ట్ ఏంటి అంటే ఇక్కడ లాగిన్ అని చెప్పేసి ఉంటుంది. క్లిక్ టు సైన్ ఇన్ అని చెప్పేసి సో దానిపైన క్లిక్ చేసేసి మీ డీటెయిల్స్ అనేవి ఇచ్చేసి సైన్ ఇన్ అయితే అప్పుడు మనకి అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. అందులో మీ డీటెయిల్స్ అన్ని కూడా ఫిల్ చేసి సబ్మిషన్ చేయాలి. సో ఇది మనకి ఈ యొక్క హైకోర్టులలో ఖాళీగా ఉన్నటువంటి పర్మనెంట్ గ్రూప్ C క్యాడర్కి సంబంధించిన ఉద్యోగాలకు సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్. సో చాలా తక్కువ పోటీ అయితే ఉంటుంది. మనకి అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఉంది కాబట్టి మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తప్పనిసరిగా అప్లై అయితే చేసుకోండి. ఫీజు కూడా చాలా తక్కువగానే ఉంది. ఇంకా మీకు జాబ్స్ గురించి ఏదైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ రూపంలో అయితే తెలపండి. సో డెఫినెట్గా వీడియోని లైక్ చేసి అయితే సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి వీడియోని. Thank you so much, guys.